జరిగించే తండ్రి వైపు మనము జాగ్రత్తగా భక్తి కలిగి భయముతో నీతిని యథార్థతను భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన గుండెల్లోనే గుడి కట్టుకొని ఉంటాడు. మనం అడిగిందల్లా కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ భయము వల్ల ఏమొస్తుందంటే చాలా భయంకరమైన మరణ దినములు వస్తాయి. ఈ భయము ఎందుకు వస్తుంది, ఏ రీతిగా వస్తుంది? భయమును తొలగించాలంటే బలమైన శక్తి మనకు కావాలి. ఆ శక్తి డబ్బులతో వచ్చేది కాదు, ధనముతో వచ్చేది కాదు. ఆ శక్తి దేవునితోనే రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? భక్తిని కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వల్ల భయం రాదు, మామూలుగా ఉండే మనుషుల వల్ల భయం రాదు. దుష్టుడి వల్ల వచ్చే భయము ఏ భయం అండి? మరణ దినం అనే భయము సంభవించింది. ఇక్కడ యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 3వ వచనములో దేవుడు చక్కని మాటను అంటూ ఉన్నాడు. చదువు బిడ్డ. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, యేష్య సంతానమా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎక్కడికి రండి? దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. నీకు బాధ, కష్టం, కన్నీళ్ళు, నీకు కన్నీళ్లు కలిగినప్పుడు ఎవరు వాదార్చేవారు లేరు బిడ్డ. ఈ లోకములో ఉన్న ఆస్తుపాస్తులు నిన్ను ఆదరించలేవు. ఇక్కడికి రండి. వాడు ఏం కలిగిస్తాడు, ఏ రీతిగా వస్తాడు? ఇక్కడ అంటున్నాడు కీర్తన గ్రంథంలో 55వ అధ్యాయము 4, 5, 6 వచనములు ఏం కలిగిస్తాడో చదువమ్మా. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులను వణుకును నాకు కలుగుచున్నవి, హల్లెలూయా. ఎందుకు కలుగుతూ ఉన్నాయి? ఎవరి నుంచి కలుగుతూ ఉన్నాయి? ఎలాంటి ఆలోచనలు నీకు వెంబడిస్తూ ఉన్నాయి? ఎలాంటి మరణ భయం? ఈ మరణ భయం వల్ల నీ కుటుంబం అంతా కలవరింతలు పెడుతూ ఉంటాయి, గడ 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 గడలాడిస్తూ ఉంటాయి. మరణ భయమును తొలగించాలంటే నీ డబ్బు నుంచి కాదు, నీ బలగము నుంచి కాదు, నీ బంధుస్థము నుండి కాదు. ఈ భయము నీలో ఉండి తొలగాలంటే నీవు దేవుని యొద్దకి రావాలి బిడ్డ. దేవుడు మాత్రమే నిన్ను బాగు చేయగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి రండి. దయించు అగ్నిజ్వల అనంటింగ్ ప్రొటెక్టివ్ స్టాండ్ రిలీజ్ అంటే పవర్, ఆ శక్తి రిలీజ్, స్టాండ్ రిలీజ్ ఎవిటి రిమేల్. నువ్వు చాలల్లో ఉన్నా, నువ్వు పొలములో ఉన్నా, నువ్వు వెళ్ళల్లో ఉన్నా, నువ్వు భయంకరమైన బాధతో బలహీనతతో ఉన్నా, ఎటువంటి బాధ వచ్చినా, భయము నీ గుండెలలో చెలరేగిన బలమైన శక్తి ఇక్కడ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బలమైన శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన అన్నీ చేయగల దేవుడనే. రోమాపత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనములో దేవుడు చేసే గొప్ప కార్యములు అక్కడ ఉన్నాయి. ఆయన అన్నీ చేయగల దేవుడు, ఏదైనా చేయగల దేవుడు. చదువు బిడ్డ. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం లేదు. రోమాపత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, చప్పట్లు కొడదాం.
నువ్వెవరివో తెలియదు, నీ స్థలం ఎక్కడో తెలియదు, నీ గ్రామం ఎక్కడో తెలియదు, నీ పల్లె ఎక్కడో తెలియదు. నువ్వు చెప్పిన ప్రతి సమస్య కూడా ఇక్కడ నీకు సమాధానం దొరుకుతుందంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. మన తండ్రి మనుషుల వైపు కాదు, నీ తండ్రి వైపు చూడు. ఎస్, మృతులను సజీవులుగా, సజీవులను మృతులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే, లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడనైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఈ తండ్రికి మనం చెప్పుకోవలసినవి మనం చెప్పుకోవాలి. తండ్రి ఏం చెప్తాడు? నువ్వు నడవలసిన త్రోవను నీకు చూపిస్తాడు, నేర్పిస్తాడు. బిడ్డ, నువ్వు ఇక్కడికి పో, ఇక్కడ నీకు మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, అనేకమైన అద్భుతములు కలుగుతున్నాయి, అనేకమైన కార్యములు కలుగుతున్నాయి. నీవెక్కడికి పోవని దేవుడు నీకు దారి చూపిస్తూ ఉన్నాడు. నువ్వు రా, ప్రతి ఒక్కటి నీకు ఇక్కడ దొరుకుతుంది. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా. ఏ భయమును నీ కలుగజేస్తూ ఉన్నాడు? మరణ భయములో ఉన్నావా? అనారోగ్యంగా ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? సమస్యలతో బాధపడుతూ ఉన్నావా? ఎస్, డైవిరలిస్టిక్ కమాండ్ ప్రొటెక్షన్ ప్రొడనివాల్, దహించు అగ్ని జ్వాలల్లో ఫోన్ కాల్స్ ద్వారా కూడా దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. బిడ్డ, నువ్వు రా. యేసయ్య హెండ్రీలిస్ట్ ఆన్ ప్రొడనివాల్ మంచి బలమైన శక్తి నీకు ఇస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథములో 3:26 దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ వస్తే ఏం కలుగుతూ ఉందో, దేవుడు నిన్ను ఏం చేస్తాడో చదువు బిడ్డ. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు సిక్కబడకుండాన్నట్లు ఆయనే నిన్ను కాపాడును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను, నన్ను, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు కాపాడగలడు. నీవెక్కడికి వెళ్ళినా బాధపడుతూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు, కన్నీళ్లు కారుస్తూ ఉంటావు, నానా చిక్కుల్లో, బాధల్లో, శ్రమల్లో పడుతూ ఉంటావు. కానీ దేవుడే నీకు ఆధారం. అదే సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు దేవుడు 3:26 నీకు ఆధారం ఈ లోకములో ఎవరూ లేరు. యెహోవా నీకు ఆధారమగును, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కపడకుండునట్లు, నీ కాలు సిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును, ఆయనే నిన్ను కాపాడును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు కాపాడుతారండి? డబ్బు కాపాడుతుందా? ఆస్తులు కాపాడుతాయా? బలగం కాపాడుతుందా? అధికారులు కాపాడుతారా? డాక్టర్లు కాపాడుతారా? నువ్వెక్కడికి పోయినా ఎవ్వరు నిన్ను కాపాడేవాళ్ళు లేరు. నీ దేవుడు నీకు ఆధారం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ఆధారము కనుక ఆయన ఎదుట మనము చక్కగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నాటబడిన మొక్కల వలె ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నాటబడి దేవుళ్ళో నమ్మి నిలిచి ఉంటావో దేవుడు ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని సర్వ సమృద్ధిలోకి నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బలమైన శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు నీ పైన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే దేవుడు నేనున్నాను అంటాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి తప్పించబడునని సామెతల గ్రంథములో 11:4 దేవుడు చెప్తూ ఉంటాడు. నీ బలగం బంధిస్తూ డబ్బును చూసుకొని నాకేం కాదులే నువ్వు అనుకుంటే
మరణ భయము నిన్ను వెంటాడిద్ది, భయంకరమైన స్థితులు నిన్ను వెంటాడతాయి. సమస్తమును దేని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదరించువాడు, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. అందరం గట్టిగా కొడదాం చప్పట్లు. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారిన కష్టాలే తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. ఔషధ్యం కొదువేమీ లేదు, జపములో కలదేమీ లేదు. ఔషధ్యం కొదువేమీ లేదు, జపములో కలదేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది, నా స్థితి మార్చి సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారిన కష్టాలే తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. హల్లెలూయా. దేవుడు మనకు ఆధారం, దేవుడు మన పరిస్థితులన్నీ సరిగా చేసే దేవుడు ఆధారం. నువ్వు ఏది ఆధారం చేసుకున్నావు? దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ఆయన సహాయము వల్ల సమస్తమును జయించగలం. ఆయన సహాయము వల్ల మరణ భయమును జయించగలం. ఆయన సహాయము వల్ల మాంత్రిక శక్తులను జయించగలం. అప్పులు, అనారోగ్యం, బాధ, శ్రమ సమస్తమును నీ దేవుని సహాయం వల్ల ఏదైనా దేవుడే చేయగలడు. నువ్వేం చేయలేవు బిడ్డ. అందుకే ఇర్మియా గ్రంథములు 6:16 అంటాడు, నిజమైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మార్గములో అడిగి తెలుసుకొని నడువు. రా, అండర్స్టాండ్, రికమెండ్ ఇన్ ఫార్డన్. ఇక్కడ నీవు చక్కగా సరిగా నిలబడు బిడ్డ. అప్పుడే శక్తిని దేవుడిస్తాడు. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ఈ లోకముల ఆధారము లేని స్థితిలో ఎంతో మంది తిరుగుతూ ఉన్నారు. అప్పుల్లో తిరుగుతూ ఉన్నారు, అనారోగ్యంతో తిరుగుతూ ఉన్నారు, బాధలతో తిరుగుతూ ఉన్నారు, బిడ్డలు లేక తిరుగుతూ ఉన్నారు, శ్రమ, కఠినమైన మరణ భయముతో తిరుగుతూ ఉన్నారు. అయ్యా, భార్య భర్తల్లో వివాదము చేత తిరుగుతూ ఉన్నారు. కొడుకులు, తండ్రులు బిడ్డలు లేక, బిడ్డలు చూడక, ఈ ఆధారము లేని స్థితిలో ఆదరణ కలిగించే దయించు అగ్నిజ్వాల అనాయింటింగ్ మినిస్ట్రీలో అనేకమైన కార్యములు జరిపిస్తున్న మీకు మహిమ కలుగును గాక. అనేకమైన బిడ్డలు తెలుసుకొని ఈ స్థలములోకి వచ్చి గొప్ప కార్యములను జరిగిస్తున్నామని నమ్మి సమస్త రోగములు విడుదలవుతున్నాయని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ. మన